కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీసీలకు క్షమాపణ చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల బీసీ ప్రజానికానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీలకు 42% చట్టబద్ధత కల్పించిన తర్వాతనే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు చేస్తామని చెప్పిన మాట ఇచ్చింది కూడా మీరే. బైబిల్, ఖురాన్, భగవద్గీత కంటే గొప్పది మా మేనిఫెస్టో అని చెప్పి తూచా తప్పకుండా అమలు చేస్తామన్నది కూడా మీరే. వచ్చిన కాలంలో కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాము, నువ్వు డెడికేషన్ కమిషన్ తీసినావు, జీవో నెంబర్ 9 తీసినావు, ఆర్డినెన్స్ పంపిస్తానన్నావు, ఇవన్నీ నిలబడవు. కోర్టులు చట్టాలు 50 సంవత్సరాల కాలంలో నిలబడలేదు. ఏ మండల కమిషన్, కాలేకర కమిషన్ నుంచి మొదలుకుంటే మురళీధర్ కమిషన్ వరకు ఈ కమిషన్ల పేరు మీద కాలయాపన జరిగింది. ఇది సాధ్యం కాదు. తమిళనాడు రాష్ట్రంలో 9వ షెడ్యూల్ ద్వారానే, రాజ్యాంగ సవరణ ద్వారానే అక్కడ ప్రక్రియ జరిగింది. కాబట్టి అదే తరహా ఇక్కడ చేసి రాజ్యసభలో, పార్లమెంట్లో, చట్టసభల్లో ఇవాళ ప్రక్రియ కొనసాగిస్తే చట్టబద్ధ అవుతుందని మేము చెప్తా ఉంటే, దాన్ని పక్కన పెట్టి మీరు ఇప్పటిదాకా లాగింది ఏంటి? హైకోర్టు కొట్టివేయబడ్డది, సుప్రీంకోర్టు కొట్టివేయబడ్డది. అదే 50% సీలింగ్ లోపడే ఇవాళ మీరు ఎన్నికలకు వెళ్తామని మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ పరంగా 42% పార్టీ పరంగా వెళ్తామంటా ఉన్నారు. పార్టీ పరంగా పంచాయతీరాజ్ యాక్ట్లో పార్టీ గుర్తులతో ఎన్నికలకు వెళ్ళరు. ఎక్కడ కూడా ఇండిపెండెంట్ గుర్తులకు వెళ్తుంది. మరి ఏ ప్రతిపక్షం నువ్వు పార్టీలకు 42% ఇస్తావు? ఒకవైపు 50% సీలింగ్ ఏమో హైకోర్టు చెప్పారు, ప్రకటిస్తే అది ఇండిపెండెంట్గా నువ్వు ఆ చట్టం లేదు, నువ్వు ఒక భిక్షం ఇస్తున్నావు, మాకు చట్టబద్ధ కల్పిస్తావు అన్నది మీరు. పార్టీ పరంగా ఉండదు, జస్ట్ ఓన్లీ ఇండిపెండెంట్ గుర్తులతోటే పోతారు, అభ్యర్థులుగా ఉంటారు. అది ఏ అభ్యర్థి అంటే నీ పార్టీ పరంగా ఏ క్రైటీరియా ఉంది? ఏ ప్రతిపక్షం ఎన్నికలకు వెళ్తావు రేపు? అది చట్ట విరుద్ధము, బీసీ సమాజానికి విరుద్ధము. బీసీలను అధికారంలో రాకుండా అడ్డుకోవడానికి మరో మోసం అని మేము అంటా ఉన్నాము. నువ్వు అఖిలపక్షం పెట్టి పార్లమెంట్లో చట్టం చేసి రాజ్యాంగ సవరణ ద్వారా సాధ్యం కావాలి. మీరు 3,000 కోట్ల రూపాయల నిధుల కోసమే ఎన్నికలకు పోతామని చెప్తా ఉన్నారు. అదే కామారెడ్డిలో మీరు బీసీలకి ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు బీసీలకి సప్లాన్ పెట్టి 1,00,000 కోట్లు ఇచ్చి ఆర్థికంగా చైతన్యస్తా ఉన్నది మీరే. ఈ 2 సంవత్సరాల కాలంలో 40,000 కోట్ల రూపాయలు, 1 రూపాయి కూడా విడుదల చేయలేదు. 40,000 కోట్ల రూపాయలు ఈ సమాజానికి మీరు బాకీ ఉన్నారు ఇక్కడ. కానీ 3,000 కోట్ల కోసం ఎన్నికలు పోవడం అంటే ఇవాళ స్థానిక ఎన్నికల్లో బీసీలు అధికారం రాకుండా మరో మోసానికి కుట్రపడుతుంది. స్థానిక సంస్థల్లోనే మీరు అధికారం రాకుండా చేస్తున్నారంటే రేపు చట్టసభల్లో కూడా మమ్మల్ని అడ్డుకోవడమే. ఎట్టి పరిస్థితుల్లో ఈ చట్టాల న్యాయం ద్వారా మాకు న్యాయం జరిగింది కాబట్టి తక్షణం బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు తమ వైఖరి ఉపసంహరించుకోవాలి, ఎన్నికలు వాయిదా వేసుకోవాలి. చట్టబద్ధీకరించిన తర్వాత పార్లమెంట్లో రేపు 1వ తారీఖు నాడు పార్లమెంట్ జరుగుతూ ఉంది. చట్టబద్ధ చేసి ఎన్నికలు పోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.